కింగ్ వాగ్దానం చేశాను నేను నీకు. వాగ్దానం చేశానంటే నడవమని. నా వాక్ నడకని దానం చేశాను. ఒకటేనా ప్రతి పదానికి అర్థాలు చెప్పారు ఇలాగ. మన జాతీయ జెండా గురించి అద్భుతంగా సాంగ్ రాశారు గురువు గారు, ఒక్కసారి వినండి. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. మరొక అద్భుతమైన సాంగ్ మీకోసం. ఏ చీపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలో నలయవో, నువ్వచ్చుల్లోన హల్లువో, జర కుచ్చుల్లోన మల్లెవో. నిండు గోదావరి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ, రెండు ఉదయాల కదే ఈ ప్రేమ, పెళ్లికి నా పల్లకిగా ఈ ప్రేమ. వావ్, అద్భుతంగా రాశారు గురుగారు. ఎందుకంటే ఆర్టిస్ట్కి దేవుడు రాస్తాడు. ఒక బాగా చేస్తుంటే సీన్స్ స్పాట్లో రాసి గారు మొత్తం 30-40 మంది ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ ఉన్న అందరు డైలాగ్ వర్షన్స్ ఒకసారి చూసుకోవాలి. ఇవాళ మన పాటల కార్యక్రమంలో ఇతనికి ప్రథమ బహుమతి ఇస్తూ దానికి పాటల మీద ఆసక్తి గురించి చెప్తారు. గురువు గారు రాసిన అన్నయ్య సాంగ్ మీకోసం. అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో, అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో, చలిగాలికి కుర్రోడౌట్ అయ్యో. బాగుండాలి అని పెట్టేసుకుని ఉండడానికి ఇల్లు ఉండాలన్నాడు. ఇదే పాయింట్ మీద మేము షార్ట్ ఫిల్మ్ చేసాం గురుగారు. ఇప్పుడు పెద్ద చెప్పు అంటే చెప్పా, అమ్మ మీరు నేర్చుకున్నది బెటర్మెంట్. అప్పుడు వాళ్ళు నాకు ఆ పాయింట్ నచ్చింది. నేను తెచ్చానా, మనం ఇల్లు కట్టుకోవాలి అంటే ఎన్ని వాగ్దానం తీసుకోవా. గురుజీ టర్న్ టర్న్. ఓకే, రైట్ రైట్. కెమెరా షూట్ చేసుకోవడం, వాటిని సైట్లో ఇది అలవాటు చేసుకుంటే నాకు చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసిన గురువు గారు అయినటువంటి కృష్ణ పంతులు గారితో మన సరస్వతి పుత్రుడు కోశేఖర్ గారు. తీయండి. ఫేస్ రావటం ఓకే, రైట్. రిటర్న్ కాదు, నువ్వు తీస్తున్నావా? ఎప్పుడు పెట్టావు? ఇప్పుడే పెట్టి నువ్వే తీస్తున్నావా? గురువు గారు రాసినటువంటి ఎన్టీఆర్ గారి సాంగ్ మీకోసం. నా యుడరి పిల్ల నా ఇంటికొస్తావా, నాతో కొడి పులుసు నా కొండి పెడతావా. ఈ టెంపుల్ మా ఊరి దగ్గరలో పొత్తకమూరు అనే విలేజ్ లో ఉందండి, శివాలయం. ఎక్సలెంట్ టెంపుల్. ఆ టెంపుల్ దర్శించుకున్నాం గురువు గారితో. అలాగే ఇది పొత్తకమూరు అనే విలేజ్లో, అదే విలేజ్లో నేను చదువుకున్న స్కూల్ అండి అది. స్కూల్లో మా గురువు గారు అడుగుపెట్టడం మా అదృష్టం. థ్యాంక్ యూ గురూజీ. తెలుగులో వాటర్ తాగిన దాన్ని ఆ పాత్రను ఏంటంటారు తెలుగులో? చెంబు. తిరిగేస్తే గుంచే. నేను మీరు ఇచ్చి నేను పత్రంగా నేను గుంచే. చెంబు 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 గుంచే అవుతుంది. ఆ పెద్ద ఆయనకే దండం పెట్టుకుంటూ పెట్టుకున్నాను.
చెప్పు అడుగు గురుగారు అన్నయ్య పేరు ఎందుకు పెట్టారండి అని అడుగు. గురుగారు ఈయనకి నన్నయ్య అని పేరు ఎలా పెట్టారండి? ఈ తెలుగు వాళ్ళందరూ ఆదికవిగా పిలవాల్సింది నన్నయ్య నన్నయ్య అన్నట్ట, అందుకే ఆయన పేరు నన్నయ్య. సార్ నమస్కరించుకున్నా. ఇవాళ మనకి పెన్ను పేపర్లు పుస్తకాలు అన్నీ ఉండి మనం ఏం రాయలేకపోతున్నాం. ఏమి రాని దాంట్లో తాళపత్ర గ్రంథాలు రాసి వాళ్ళు సాహిత్యాన్ని వాళ్ళు దేవుడు అన్నీ చేసుకోవచ్చు. ముందు ఎప్పుడు మిషన్ తీయను ఎప్పుడు పెట్టావు తీస్తానని ఇప్పుడు పెట్టుకున్నా తీస్తానని అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి చీమకుర్తి మండలం రామతీర్థం పుణ్యక్షేత్రంలో ఉంటుందండి. టెంపుల్ ఎక్సలెంట్గా ఉంటుంది. గురువు గారితో దర్శించుకోవడం జరిగింది. ఈ టెంపుల్ వచ్చేసి చీమకుర్తి సిద్ధారాఘవరావు గారి ట్రస్ట్ వారు నిర్మించిన టెంపుల్ అండి. గురువు గారితో ఆ టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. బిసి గురూజీ. ఇది మేము శ్రీశైలం వెళ్తున్నామండి. బస్సులో వెళ్దామన్నాను కానీ గురువు గారు వద్దు నాన్న మనం బైక్ మీద వెళ్ళడం కన్నా అన్నాడండి. అందుకని బైక్ మీద వెళ్తున్నాం శ్రీశైలం. గురువు గారు రాసిన మరో అద్భుతమైన సాంగ్ అమ్మో అమ్మాయేనా ఎన్నో శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా. గురువు గారు రాసిన మరో అద్భుతమైన ఫోక్ సాంగ్ గాజువాక పిల్ల మేము గాజులోలం కాదా గాజువాక పిల్ల మేము గాజులోలం కాదా నీ గాజు తొరగలేదా. ఏంటిది కాదు చాలా నాకు ఇలా చెప్పారు మసాలా దోశ అడుగుతున్నాడు గురుగారు. అదే శ్రీశైలం పాతాళ గంగలో స్నానం చేసి మెట్లపై నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యం గురువు గారితో. నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా చేద్దామని బ్లాక్ వేశారు. అన్నమయ్య త్యాగరాజు రామదాసు ఏటీఆర్ అని బట్టి ఏటీఆర్ అన్నమయ్య త్యాగరాజు రామదాసు వాళ్ళ ముగ్గురు కీర్తనలు అంటే పడిపడిన అవుతారు కదా. అవును ఏటీఆర్. మీరు అలా డబల్ మీ కింద తీయండి. ఏం స్వామి ఇలాంటివి దేవుడి గుడిలో ఒక సినిమా వాళ్ళు అనిపించుకుంటున్నారు. నేమ్ ఆన్ ద కిచెన్. ఇక్కడ కూడా మన మధ్యలో నానా దేవుడు ఇచ్చే వరాలు ఎప్పుడు చూడు నాన్న. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ దేవుడు సిగ్నల్ ఏదో ఇస్తాడు. గురువు గారు రాసిన మరో అద్భుతమైన నాగార్జున గారి సాంగ్ మీకోసం. దేవుడే దిగి వచ్చిన పొద్దునే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. గురువు గారు రాసిన మరో అద్భుతమైన సాంగ్ మస్తు మస్తు సంగతుంది నీలో పోరి మస్తు ఇంత వంట బయలు పోరి. మా గురువు గారు కులశేఖర్ గారు
ప్రేమ తెలుగు అలా అంటారు, అలా వెళ్తుంది. ఇది ఇలా ఉంటుందని దీని పేరు ఇలా. శ్రీశైలం డ్యామ్ దగ్గర గురువు గారితో నేను. మీరు రాయాలి గురుగారు, నీతోనే 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 ఆదర్శలో పాడరాదు. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ ఫ్యాన్. ఒక టైం అప్పుడు చెప్తాను, మీరు రండి. ఇక్కడ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చేసి లైఫ్ సెటిల్ అవ్వదు, కానీ ఇంకా లేదండి నేను ఉద్యోగం సంపాదించేటువంటిదే, ఇల్లు ఇల్లాలు పిల్లలు కాన్సెప్ట్ చెప్తాను అని బీట్ స్టార్ట్ చేస్తాను. ఒకడు నల్లగా ఉన్నవాడు తపస్సు చేసుకున్నట్టు దేవుడా నేను నల్లగా ఉంటే నాకు పెళ్లి సంబంధం దగ్గర రావట్లేదు, మొత్తం బాడీ టోటల్ టాప్ టు బాటమ్ అంతా సెలగైపోతే ఎవరాలంటే తదాస్తు అన్నట్టు ఆ జుట్టు కూడా మొత్తం వాడు అదృష్టం. ఆర్పి గారు ఈ ఫ్రెంచ్ కట్ పెట్టింది అందుకే నాకు. ఆర్పి గారు ఫ్రెంచ్ కట్ పెట్టినందుకే శ్రీనివాసం గురువు గారు తన గురువు గారు అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని, అలాగే ఆర్పి పట్నాయక్ గారిని, అలాగే తేజ గారిని ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు ఎవ్రీడే ఒక 3 times 4 times వారి గురించి ప్రస్తావించింది ఉండదే లేదు. మేము చేసిన ఈ 6 నెలల జర్నీలో గురువు గారు ప్రతిరోజు ఏదో ఒక సందర్భం, దట్ ఈజ్ కులశేఖర్ గారు. అంత ప్రేమ ఉంటుంది ఆయన మనసులో, పైకి కఠినంగా కనిపించవచ్చు. గురువు గారు రాసిన మరో అద్భుతమైన సాంగ్ మీకోసం. హే లాలు దర్వాజ కాడ, గోల్కొండ కోట కాడ, యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. గురువు గారు రాసిన మరో అద్భుతమైన సాంగ్. నన్ను కొట్టకురో తిట్టకురో మావో సుబ్బుల మావో, నీ మీద ప్రేమ తగ్గదురో మావో సుబ్బుల మావో. ప్రతి శ్రీరామనవమి ఉగాదికి ఫేస్బుక్లో లైవ్ చెప్పి మన పబ్లిక్కి అందరికీ విషయం చెప్తాను నేను. అయితే ఈసారి వద్దంటారు. విషయం చెప్పు. నేను చెప్పేది ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ సక్సెస్ అన్నిటికీ సమాధానం. అంతేనా? విశేషం మీరు కూడా చెప్తారా మరి కనపడి? మీకు అదే పబ్లిసిటీ వస్తుంది. అంతేనా? టీచర్ని తీసుకున్నాను. ఈ టెంపుల్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. గురువు గారితో నేను. ఇది మా ఇంటి దగ్గర నా పెద్ద పాప, చిన్న పాప, బాబు గురువు గారితో. నా పిల్లలు ఎంత అదృష్టవంతులు, వాళ్ళకి ఆశీర్వదించాడు. చిన్న పాపని మంచి ఆర్టిస్ట్ చేయన్నాడు గురువు గారు, అని నాకు ఇష్టం లేదు. వాళ్ళని ఆశీర్వదించాడు ముగ్గురిని. ఓహో, అలా కూడా పెడతారా? అయితే ఓకే. ఇది మా ఊర్లో నెట్ సెంటర్ అండి, మెట్ట హనుమంతరావు గారిది, నా ఫ్రెండ్. ప్రతిరోజు గురువు గారు భోజనం చేసేసి ఇక్కడికే వచ్చి తను వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. మీది మీరే మాది మేమి, ఎవరికి వస్తే వాళ్ళు. ఈ దృశ్యం వచ్చేసి మేము ఊరి నుంచి హైదరాబాద్ వస్తున్న దృశ్యం అండి. దారి మధ్యలో భోజనం చేస్తూ గురువు గారితో బైక్ మీద వస్తున్నాం. ఎవరు వారు ఎదుటి వారు, మెట్లు పైన కూర్చొని రాస్తున్నవారు, ఫోజులు ఇస్తారా మాకు ఫోజులు ఇస్తారా? నన్ను ఫోజు అన్నారు, అంత జూకెళ్ళి కనిపిస్తున్నా కాదా? అన్నారు, ఫోజులు ఇవ్వరా మా సెల్లుకు, ఫోజులు ఇవ్వరా? మా రూమ్ అండి, రూమ్ దగ్గర ఇవ్వరా? విమర్శించే వ్యక్తి దిగజారుతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదిగిపోతాడు. సూపర్ సూపర్. బలహీనుడిని బలవంతుడు కొడితే నేను ఇంతవరకే కనిపిస్తా. కింద చూస్తున్నాను, యోగి వేమన అనుకుంటారు. యోగి వేమన వేస్తా కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే రైట్.
అమీర్పేట నెట్ పాయింట్ అండి. గురువు గారు ప్రతిరోజు మేము ఇద్దరం కలిసి వస్తుండే వాళ్ళం. తిరిగావు నువ్వు. నీ పని ఇదేనా, మమ్మల్ని పట్టించుకోవాలి. అవతరాలు ఎవరు వేరే వాళ్ళతో లేచిపోతుంటే నీది నీకే పట్టించుకోవాలన్నా కదా, పట్టించుకో. నీకు ఆనందంగా ఉందా? పట్టించుకోవాలన్నా కదా. నా లవర్ వేరే కొడితే లేచిపోతే నీకు ఆనందంగా ఉందా? ఈ టైంలో కూడా జోక్ కావాలి. అంతా అయిపోయింది. ఇది గురువు గారు సాంగ్ లిరిక్స్ రాశారండి, నేను ట్యూన్ చేశాను. పాడుతున్న దృశ్యం ఇది. నవ్విస్తాను 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 ప్రేక్షకులందరినీ నవ్విస్తాను. కవ్విస్తాను 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 ప్రేక్షకులందరినీ కవ్విస్తాను. కామెడీ అంటూ వారిని కవ్విస్తాను, కామెడీ అంటూ వారిని కవ్విస్తాను. వరసగా జోకులేసి నవ్విస్తాను, అయ్యా వరసగా జోకులేసి నవ్విస్తాను. నవ్విస్తాను 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 ప్రేక్షకులందరినీ నవ్విస్తాను. రాజుబాబును కాను నేను రాణి బాబుని అంటాను. పద్మనాభం కాదు నేను కలవనాభం అంటాను. రాజుబాబును కాను నేను రాణి బాబుని అంటాను. పద్మనాభం కాను నేను కలవనాభం అంటాను. రేలంగిని కాను నేను సంపంగి. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికి స్నేహం ఉన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇక రాడు, ఎవరికెవరు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్ట కూడా ఆరనన్నది. చావు బ్రతుకులన్నవి ఆడుకుంటవి, చావులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు.